హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వంట గది రుచుల్లో. ఈరోజు మా వంట గది రుచుల్లో వచ్చేసి నేను సేమియా ఉప్మా చేశానండి. అది కూడా పొడి పొడిలాడుతూ భలే వచ్చింది. సో ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ నా పద్ధతిలో ఎలా చేస్తాననేది మీకు చూపించాలనుకుని చేశాను. సో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ నేను సేమియా అయితే వేపుకుంటున్నాను. అది కూడా డ్రైగానే వేపుకుంటున్నాను. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం డ్రైగానే వేపుకోవాలి ఈ సేమియాని. చూడండి, మనకి కొంచెం సేమియా అన్నది ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని ఇప్పుడు సపరేట్గా తీసేసుకుందాము. చూడండి, అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని పోపులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. చూడండి, మనకి పోపులు వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చీల్చుకుని వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ 1 బై 1 వేసుకున్న పర్లేదు, అన్నీ ఒకేసారి వేసేసుకున్నా పర్వాలేదు. మనకి అల్లం పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము. మనకు అల్లం అనేది పచ్చివాసన పోతే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి, అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత నేను ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకుని మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలి. ఆనియన్స్ బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేపుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకుని మగ్గించుకుందాము. చూడండి, మనకి ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. నేను 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. రెండు కప్పులు వాటర్ వేసేసి ఇప్పుడు నేను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడు మనకి వాటర్ అనేది బాగా మరగాలి. మరిగిన తర్వాత సేమియా అనేది వేసుకుందాము. ఫస్ట్ ఈ వాటర్ని మరిగించుకుందాం. చూడండి, మనకి వాటర్ మరుగుతున్నాయి కదా. ఈ మరుగుతున్నప్పుడు ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మనము ఇవి వేసేసుకుందాం. సేమియా వేసేసుకుందాము. వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఫైనల్లీ మనకి పొడి పొడిలాడుతూ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుంటున్నాను. నేను స్టవ్ ఆపేసాను. ఇప్పుడు దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి ఎంత కమ్మగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇది అందరికీ వచ్చిన రెసిపీయే, కానీ నా స్టైల్లో నేను చేసిన. సో లైక్ ఇచ్చి కామెంట్ చేసేయండి, ఓకేనా? చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.